జూనియర్ ఎన్టీఆర్ యొక్క మామగారిగా చెప్పుకునే నారినేని శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన వైసీపీలో ఉంటూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క భార్య ప్రణతికి ఈయన తండ్రి. ఆయన కొడుకే ఇప్పుడు మనకి నారినేని నితిన్ అనేసి ఈ మ్యాడ్ ఈ సినిమాలన్నీ కూడా అందులో హీరోగా ఇంకొన్ని సినిమాలు కూడా చేస్తున్నాడు అతను. సో వీళ్ళ కుటుంబం కంప్లీట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి దూరంగా ఉంది. దూరంగా ఉండటమే కాకుండా ఎగనెస్ట్గా ఉంది. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చినటువంటి అరెస్ట్ అంశం కావచ్చు, ఇంకా వేరే ఏ అంశం అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా స్పందించట్లేదు. తాను చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడుగా మెలిగినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. గతంలో 2008-9 ప్రాంతంలో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇది మా తాత పార్టీ, నేను కాకపోతే ఎవరు పనిచేస్తారంటూ ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. బట్ అప్పుడు తెలుగుదేశం ఓడిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని కేవలం వాడుకుని వదిలేశాడు అంటూ కూడా చాలామంది ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయనే స్వయంగా నారినేని శ్రీనివాసరావు కూతురికి ఈయన్నిచ్చి జూనియర్ ఎన్టీఆర్ నుంచి పెళ్లి చేశారనే మాటలు కూడా వినిపించాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే టీడీపీలో తన కొడుకు ఎదుగుదల కుదరదనే ఉద్దేశంతోనే చంద్రబాబు తొక్కేశారంటూ కూడా చాలామంది ఆరోపిస్తూ ఉంటారు వైసీపీ అభిమానులు. ఇదంతా నిజమా కాదా అనే దాని గురించి మనకు ఐడియా లేదు. సో ఇప్పుడు ఎలక్షన్ ముంగిట నారినేని శ్రీనివాసరావు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కేవలం చంద్రబాబు మీద నార్మల్ ఆరోపణలే కాకుండా కొన్ని కుటుంబపరమైనటువంటి ఆరోపణలు చేశారు. అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు. నేను ఎప్పటి నుంచో ఈ విషయాన్ని ప్రజలకి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మదగ్గ వ్యక్తి కాదు. ఆయన్ని మీరు నమ్మకండి. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సొంత తమ్ముడిని ఆయన బయటికి రానివ్వకుండా, సొంత తమ్ముడికి టికెట్ ఇవ్వకుండా అతని పరిస్థితి దారుణంగా వెళ్ళిపోయేలా చేసి ఈరోజు అతన్ని తాళ్లతో చైన్లతో కట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఆయన పూర్తిగా డీటెయిల్స్ని బయట పెట్టాల. ఎందువల్ల అట్లా కట్టేశారు, మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎందువల్ల చేశారనేది చెప్పాల. కట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వ్యక్తి చంద్రబాబు. సో ఆయన నమ్మకండి. రెండవది, ఆయన సొంత చెల్లెలు ఆవిడ తిరుపతిలో యాక్సిడెంట్ అయితే తిరుపతి నుంచి హైదరాబాద్కి మేము అంటే ఈయన ఫ్యామిలీ నారినేని శ్రీనివాసరావు ఫ్యామిలీ ఆయన అనుచరులో షిఫ్ట్ చేసి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కూడా చంద్రబాబు కానీ ఆయన కొడుకు కానీ ఆయన భార్య కానీ వచ్చి పరామర్శించలేదు సొంత చెల్లెల్ని అనేటువంటి ఆరోపణలు కూడా నారినేని శ్రీనివాసరావు చేయడం జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, ఇట్లాంటి అంశాలకి తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి సమాధానం చెప్తుంది? ఇప్పుడు పర్సనల్ లెవెల్లో ఉన్నటువంటి గొడవలు వేరు. ఆయన తమ్ముడితో పడకపోవడమో చెల్లెలతో పడకపోవడం అనేది మనకి ఒక సామాన్యుడిగా అనవసరమైనటువంటి విషయం. కానీ ఎన్ని గొడవలు ఉన్నా ఒక సొంత చెల్లికి ఇట్లా తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ చావు బతుకలో ఉన్నప్పుడు పరామర్శించలేదు అనేది మాత్రం డెఫినెట్లీ ఆయనకి నెగిటివ్ అవుతుంది. ఈ విషయం బయటకు బాగా స్ప్రెడ్ అయితే. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇది రాజకీయంగా కంటే కూడా ఒక ఎథికల్గా వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. లేదు నారినేని శ్రీనివాసరావు అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటే దాని మీదైనా ఒక రకమైనటువంటి సమాధానం చెప్తే బాగుంటుంది అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నారినేని శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు ఆన్లైన్లో, ఎస్పెషల్లీ ట్విట్టర్లో. తెలుగుదేశం పార్టీకి ఈ మధ్యకాలంలో కాస్త జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు కూడా తెలుగుదేశం కాస్త యాంటీగా ప్రవర్తిస్తున్నారు. సో వాళ్ళు ఈయన మాట్లాడిన మాటలను విపరీతంగా ట్విట్టర్లో స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద అయినా తెలుగుదేశం అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేస్తే బాగుంటుంది.